హలో గాయస్, మనకి నిన్న సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రభ్సిమ్రన్ సింగ్ అని అవుతాం. ఎందుకంటే నిన్న మ్యాచ్లో చూసుకుంటే అతను 54 రన్స్ చేశాడు. అయితే ఈ 54 రన్స్తో మరి నిన్న ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అదేంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే మీరు ఇప్పటి వరకు మనకి ఐపీఎల్లో చూసుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లో చూసుకుంటే మీరు అత్యధిక పరుగులు చేసి ఉన్న బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మనన్ వోహ్రా. సో అతను చూసుకుంటే ప్రీవియస్గా 1083 రన్స్ అయితే చేశాడు. అయితే మరి ఆ రికార్డ్ని నిన్న ప్రభ్సిమ్రన్ సింగ్ అయితే దాటడం జరిగింది. సో మరి నిన్న 54 రన్స్తో అతను 1102 రన్స్ అయితే చేయడం జరిగింది. సో దీంతో మరి మనన్ వోహ్రాని దాటుకొని మరి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడనమాట. సో మరి అయితే మరి అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లో అది కూడా అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్స్లో మరి ఫస్ట్ ప్లేస్లో అయితే మరి నిన్న ప్రభ్సిమ్రన్ సింగ్ అయితే ఉండటం జరిగింది. సో అయితే మరి దాని తర్వాత ప్లేసెస్లో టాప్ 5 ప్లేసెస్లో ఎవరున్నారు అనే దాని గురించి కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మనకి ప్రభ్సిమ్రన్ సింగ్, దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనన్ వోహ్రా, థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి రాహుల్ తెవాటియా, సో దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి ఆయుష్ బడోని, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి మన్విందర్ బిస్లా అనమాట. సో వీళ్ళ 5 కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్లో మరి అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్స్లో అయితే వీళ్ళైతే ఉండటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి నిన్న ప్రభ్సిమ్రన్ సింగ్ క్రియేట్ చేసిన ఈ రికార్డ్ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.